అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువగా హెర్బల్ టీస్ని ఇష్టపడుతూ ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈజీగా తయారు చేసుకోవటం, వంటింట్లో మనకు దొరికే పదార్థాలతో తయారు చేసుకోవటం కావచ్చు, లేకపోతే మన చుట్టూనే మన ఇంట్లోనో మన పార్కులోనో లేకపోతే మన పెరట్లోనో దొరికే మొక్కలతోనే లేకపోతే ద్రవ్యాలతోనో ఈ హెర్బల్ టీస్ అనేది ఎక్కువగా వాడటం అనేది జరుగుతూ ఉంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు హెర్బల్ టీస్ని వాడాలి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎక్కువ ఔషధాలకి వెళ్లకుండా మన శరీరంలో ఉన్న కారణాన్ని తొలగించడానికి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. కారణాన్ని తొలగించడం అంటే ఒకవేళ ఆకలి కాలేదనుకోండి, ఆకలికి చాలా కారణాలు ఉన్నాయి తగ్గటానికి. ఆకలి తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఎన్హాన్స్ చేస్తూ కొన్ని చిన్న చిన్న చిట్కాలే. అది యాక్చువల్గా మన అమ్మమ్మల నుంచి నానమ్మల నుంచి వచ్చాయి. అప్పుడు వాటికి మనం కషాయాలను పేరు పెట్టినా ఇప్పుడు ప్రపంచానికి అనుగుణంగా, ఇప్పుడు యువతకు అనుగుణంగా దానికి రూపాంతరాలు చెంది వాటిని హెర్బల్ టీస్గా ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన వాటి గురించి, మన ఇంట్లోనే దొరికే వాటి గురించి, లేకపోతే మన చుట్టుపక్కల దొరికే వాటి గురించి తెలియజేసుకుందాం. ఎలా చేసుకోవాలో ముందు తెలుసుకుందాం. ఉదాహరణకి అల్లం హెర్బల్ టీ, అల్లంతో చేసే హెర్బల్ టీ. దీన్ని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 3 ఇంచెస్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి లేకపోతే దంచి కానీ నీళ్ళలో వేసి సగం దాకా, అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే ఒక అర గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా దీన్ని తీసుకొని కాచి దాన్ని తాగటాన్ని హెర్బల్ టీ అంటారు. అల్లం హెర్బల్ టీ అంటే జింజర్ హెర్బల్ టీ అని పిలుస్తూ ఉన్నారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అల్లము ఆకలిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాక తల తిరగటాన్ని తగ్గిస్తుంది, వాంతులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ 3 నెలల్లో వాంతులు వచ్చినట్టు ఉండటం, వాంతులు అవ్వటం, లేకపోతే కడుపులో తిప్పటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతేకాక క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో కీమోస్ ఇచ్చేటప్పుడు ఇది తల తిరగటం, వామిటింగ్స్ అవ్వటం మోస్ట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో కూడా అల్లం అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రెండోది జింజర్ టీ, మందార పువ్వుతో చేసే టీ. మందార పువ్వులు మన చుట్టుపక్కలే చాలా దొరుకుతూ ఉంటాయి. ఇది దేనికి వాడతారు అని అనుకుంటే, మనం ముందు చెప్పుకున్నట్టు జుట్టు రాలటాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అంతేకాక లేడీస్లో హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. చాలామందికి నెలకి రావటం, నెల 15 రోజులకు మెన్సెస్ రావటం, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ కావటం, కడుపులో నొప్పి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే హెర్బల్ టీగా తాగితే మందార పువ్వుని జుట్టు రాలటం తగ్గిస్తుంది, కడుపులో నొప్పిని, మెన్సెస్ టైంలో వచ్చే కడుపులో నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాక రెగ్యులర్గా అంటే నెలకి రావటం, మెన్సెస్ అనేది నెలకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 3 మందార పువ్వులు, ఫ్రెష్గా ఉన్న మందార పువ్వులను వేసి మరిగించి సగం గ్లాస్ తాగేదాకా ఉంచి కొంచెం బ్రౌన్ షుగర్ కానీ తేనె కానీ కలుపుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రెగ్యులర్గా బయటపడవచ్చు. ఇక దీంట్లో కొంచెం బెల్లం కలుపుకొని తాగితే మెన్స్ట్రేషన్లో కొంతమందికి చాలా విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంటుంది. దాని నుంచి ఇమీడియట్గా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది నిమ్మగడ్డి. మనకి చాలామంది ఇంట్లో కుండీల్లోనే పెంచుకుంటూ ఉంటారు నిమ్మగడ్డిని. ఈ నిమ్మగడ్డి సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఒక 10 నిమ్మగడ్డి రెమ్మల్ని కనుక తుంచి వేసి సగం దాకా వచ్చేదాకా ఉంచి దీంట్లో కొంచెం కనుక అల్లం కనుక వేసి చేస్తే నిమ్మగడ్డి టీ తయారవుతుంది. దీనివల్ల వచ్చే స్మెల్ వల్ల మనకన్నా స్ట్రెస్ని తగ్గిస్తుంది, నిద్ర పట్టేటట్టు చేస్తుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంది. ఇక దాల్చిన చెక్కతో తయారు చేసే హెర్బల్ టీ. ఈ హెర్బల్ టీస్ దీనివల్ల ఏమవుతుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. తద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాక
హార్ట్కి కూడా ప్రొటెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన టీ ఏంటంటే అశ్వగంధ. అశ్వగంధానికి పౌడర్గా మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. అశ్వగంధ పౌడరు, రూట్స్ కూడా దొరుకుతాయి. అశ్వగంధ పౌడర్ కనుక అయితే ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 5 grams వేసుకొని అర గ్లాస్ వచ్చేదాకా కాచుకొని ఫిల్టర్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఆగి తాగితే మంచి స్ట్రెస్ బూస్టర్గా పనిచేస్తుంది. నరాలు లాగటం అంటూ ఉంటారు, కాళ్ళు అవుతున్నాయండి, నరాలు అవుతున్నాయండి అంటారు, నిద్ర పట్టట్లేదని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఏకైక సొల్యూషన్ అశ్వగంధ టీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక సొంటి, చాలామంది ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి అక్కడ నొప్పులండి, ఇక్కడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, శరీరం అంతా నొప్పులుగా ఉన్నాయి, అలసరగా ఉంది, కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాము అనేది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వీళ్ళకి కనుక సొంటితో చేసిన హెర్బల్ టీ కనుక తాగితే హ్యాపీగా అన్ని నొప్పుల నుంచి బయటపడవచ్చు. అంతేకాక తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం కూడా అవుతూ ఉంటుంది. ఇక చామోలి టీ అంట. చామోలి టీ అంటే గడ్డి చామంతులతో చేసిన టీ, లేకపోతే కొన్ని రకములైన చామంతులతో చేసిన టీని చామోలి టీ అంటారు. దీనిని ఇలానే సేమ్ 1 గ్లాస్ నీళ్ళు తీసుకోవటం, కొన్ని గడ్డి చామంతుల్ని వేసుకోవటం, సగం దాకా వచ్చిన తర్వాత కొంచెం లెమన్ తేనె కలుపుకొని ఈ రసాన్ని దాంట్లో పోసుకొని ఎప్పుడే దాన్ని తాగటం వలన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగి ఉండి ఇన్ఫెక్షన్స్ నుంచి బయటికి రావటానికి కాపాడుతూ ఉంటుందన్నమాట. యాంటీ క్యాన్సరస్గా కూడా ఇది పనిచేస్తూ ఉంది. ఇంకా చాలా మంచి గ్రీన్ టీస్ మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన చెప్పుకోవాలంటే మర్రి ఊడలుతో చేసిన టీ కానీ, మర్రి లేత ఆకులతో చేసిన టీ కానీ వంధ్యత్వం నుంచి కాపాడుతూ ఉంటుంది. అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా రకాలైన గ్రీన్ టీస్ మనకి కొన్ని ఆయుర్వేదిక్ కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నాయి. కొన్ని టీ తయారు చేసే కంపెనీస్ కూడా హెర్బల్ టీస్ అని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరికి ఎలా ఎందుకు వాడాలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.